వీరభద్రకు సార్ నమో నమ. మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, పెద్దలు హిందూ సంఘాలు కానీ ఒకప్పుడు జగన్ గారు అన్య మతస్థుల్ని చైర్మన్ చేసేటప్పుడు అప్పుడే అడ్డుకుని ఈ సమస్యలు ఉంటుండేది. అప్పుడు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే రాజకీయం అంటే రాక్షసుల ముందు పోయి ఎవరు మాట్లాడరు. అదే మెత్తనోడు చంద్రబాబు మీద చూడండి, కరెంటు బిల్లు పెంచుతానంటే బషీరాబాద్ కాలం గుర్తుందే, అదంతా రెట్టిపోయి ప్రభుత్వాన్ని గడిపడానికి అవన్నీ. ఈరోజు కరెంటు బిల్లులు ఎన్ని పెరిగినా ఎవడు అడిగేవాళ్ళాడు. విచ్చిలివిడిగా కరెంటు బిల్లు పెరుగుతుంది, ఎవడు మాట్లాడు. అన్ని రకాలు చేసినప్పుడు ఎవరు మాట్లాడము. మనం గుళ్ళు ఎన్ని గడిపిరి, గోపుర రథం తగిలిపెట్టిరి, రకరకాలుగా ఎన్ని అరిష్టాలు జరిగినా మన హిందువులు ఏం మాట్లాడరు. సహనతం అదేమంటారు, దేవుడు చూసుకుంటాడు. అందుకే మన ఆయన వచ్చాడు. మీతో ఏం చేత కాదు, మీరు ఊగా చూసినండి, భజన చేసుకుని కూర్చునండి. మీ నాయకులే మీకు ముఖ్యము, దేవుడు ముఖ్యం కాదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈశ్వరుని పట్టుకొని వెలుగుతారు, వంశాలు వెలుగుతాయి, మీకు మోక్షం వస్తుంది. అంతేగాని వీళ్ళని పట్టుకుంటే రక్తం కూడా తినిపించి మిమ్మల్ని నరకంకి వేస్తారు చూడు. మీరు అయ్యేది ఇంకా వాళ్ళ కర్మలు కూడా మీరే పంచుకుంటారు అన్న. తస్మాత్ జాగ్రత్త. జై వీరభద్ర.